ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలికిన ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చెల్లుల నిక్కర్ అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరపట్రా. సత్య అశోక్, ఈ టీం నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. అవునా? నన్ను వీళ్ళు తీసుకుంటారేమో దత్తత. ఏంట్రా? నువ్వు అలాగే వెళ్ళావు కదా, మేము కూడా వెళ్తాం ఇలాగా. మరి మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. సోలో లైఫ్ సో బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయి వదిలేసినప్పుడు. అమ్మాయి వదిలేసినప్పుడు నిజంగా అమ్మాయి వదిలేస్తే చాలా బాగుంటుందా. సో మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? పెళ్లి ఖర్చులు లెక్క పెట్టినప్పుడు సోలో లైఫే సో బెటర్ అనిపిస్తుంది. నీ పేరు? అశోక్. అశోక్, సోలో లైఫ్ సో బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది? లవర్ పెట్టే ఖర్చులు భరించలేనప్పుడు. నీ పేరు? మైసెల్ఫ్ భవానీ. సోలో లైఫ్ సో బెటర్ నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నైట్ అంతా కాల్ మాట్లాడమని లవర్ అడిగినప్పుడు సోలో లైఫే సో బెటర్ అనిపిస్తుంది. నీ పేరు? నా పేరు శ్యామ్. సోలో లైఫ్ సో బెటర్ నీకు ఎప్పుడు అనిపిస్తుంది? మా ఫ్రెండ్ వాళ్ళ భార్య మా ఫ్రెండ్ ఇబ్బంది పెట్టినప్పుడు. ఓహో, ఎక్స్పీరియన్స్ తో నువ్వు సోలో లైఫ్ సో బెటర్ అనుకుంటావా? సో తగ్గేదారిలో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సో తగ్గేదారిలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ మొదలెట్టావా అని ఇప్పుడు అంటారు. నీకేంటే నువ్వు అందగత్తివి అండ్ నా ఫ్రెండ్ నాకు బిస్కెట్లు వేసినప్పుడు ఆ. ఇది మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు అని అనిపిస్తుంది. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా ఫ్రెండ్ మందు సిగరెట్ మానేసినని చెప్పి మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మొదలు పెట్టామని అనిపిస్తుంది. సో మీ వాళ్ళ నుంచి ఎవరు వస్తున్నారు? మా ఫ్రెండ్ బ్రేకప్ అయిపోయిందని చెప్పి మళ్ళీ లవ్ స్టోరీ మొదలెట్టినప్పుడు మళ్ళీ మొదలెట్టిందిరా అనిపిస్తుంది. నీ పేరు? సురేష్. ఓకే, సురేష్. సోరేష్ సోరేష్ మళ్ళీ మొదలెట్టావా అని ఇప్పుడు అంటాం. కాలేజ్ గొడవలో సస్పెండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి గొడవ చేసినప్పుడు. మనం చాలా ఫేమస్ అని ఎలాంటి సమయాల్లో అనిపిస్తుంది? నా బర్త్డేకి ఎక్కువ మంది స్టేటస్ పెట్టినప్పుడు నేను ఫేమస్ రా బాబు అనిపిస్తుంది. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? మై నేమ్ ఇస్ జై కుమార్. మనం చాలా ఫేమస్ అని ఎలాంటి సమయాల్లో అనిపిస్తుంది? మన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అమ్మాయిలందరూ మనకు తెలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా ఫేమస్ అయినా అనిపిస్తుంది. ఏమైందిరా, అందరూ బాగానే ఉన్నారు కదా? మనం చాలా ఫేమస్ అని ఎలాంటి సమయాల్లో అనిపిస్తుంది? సోషల్ మీడియాలో చేసే రీల్స్ కి ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు నేను చాలా ఫేమస్ అనిపిస్తుంది. సూపర్. అంటే ఇంకా రీల్స్ చేసుకుంటూ కూర్చుంటావా నువ్వు? సమయం దొరికినప్పుడు చేస్తా ఉంటా. సమయం దొరికినప్పుడు చేస్తుంటది వంట చేసి. సో ఇప్పుడు చూడు మా టీం నుంచి వస్తారు. రండ్రా. మై నేమ్ ఇస్ మధు. మనం చాలా ఫేమస్ అని ఏ సమయాల్లో అనిపిస్తుంది? మా కాలేజీ బ్యానర్ పై నా ఫోటో పడినప్పుడు నేను చాలా ఫేమస్ అని అనిపిస్తుంది. సూపర్ ఆన్సర్ చెప్పు, కానీ అది పాస్ అయినప్పుడా ఫెయిల్ అయినప్పుడా? ఫెయిల్ అయినప్పుడే. పాస్ ఎక్కడ అవుతాం మనం? పాస్ ఎక్కడ అవుతాం మనం? మనం చాలా ఫేమస్ అని ఎలాంటి సమయాల్లో అనిపిస్తుంది? గుళ్ళో పూజారి అందరికీ నన్నే ప్రసాదం పెట్టమన్నప్పుడు ఫేమస్ అయిపోతాం రే అనిపించింది.
రెడీ. మన టీం నుంచి ఎవరు? ఆకాష్. మనం చాలా ఫేమస్ అయిపోయామని ఎలాంటి సమయాల్లో అనిపిస్తుంది? మనం చీకట్లో కూడా గుర్తుపట్టినప్పుడు. చీకట్లో నువ్వేం చేస్తున్నావు? అక్కడ నుంచున్నాను. ఎందుకు నుంచున్నావు? గోడ దూకుతాకి. ఓహో, జీతం ఎంత ఇస్తున్నారు? చీకట్లో నిలబడి టీ తాగుతాము, లేదంటే చేస్తాము, బోల్డ్ ఉంటా మాకు. అవన్నీ కాదు, ఆ. గోడ దూకుతాకి. సో సత్య, మీ దాంట్లో గోడ దూకే వాళ్ళు, ఒంగుడు దూకులు ఆడేవాళ్ళు, కాటరాజులు, ఆటగాళ్ళు అందరూ ఉన్నారు కదా. అవును. సో మీ ఎనర్జీ చూస్తుంటే చిన్న టాస్క్ ఇద్దాం అనిపిస్తుంది. టాస్క్ చేయడానికి మా వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఏంటో చెప్పు, ఇట్టే చేసేస్తారు. ఒక పిల్లోడు ఒక తల్లి ఎలా రెడీ చేస్తుందో, పొద్దున్న లెగిసిన కాడి నుంచి రెడీ చేసి స్కూల్కి పంపించి, స్కూలు ఆలనా పాలనా చదువులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి పడుకోబెట్టేదాకా ఎలా చేస్తారో నువ్వు అదంతా చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, అంటే ఒక తల్లి బిడ్డకి ఎలాగైతే చూసుకుంటుందో అలాగా ఉండాలంటావు, అంతేనా? అలాగే ఉండాలి. ఓకే, చేసేద్దాం. చేసేయండి. టాస్క్ ఇచ్చాడు, ఇచ్చి పడేద్దాం. ఏమంటావు? రెడీ. రెడీ. మా శ్యాము, నేనా, నా టైం అవుతుంది. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? లేనా, నా టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి కదా. లే. వెరీ గుడ్ మై బాయ్. ఓకే ఓకే ఓకే. స్నానం అయిపోయింది అనమాట. ఒక నిమిషం ఆగు. కాదు, స్నానం చేయించారేంటి? ఓకే, స్నానం అయిపోయింది కదా. ఇప్పుడు పద, నీకు స్కూల్ డ్రెస్ వేస్తాను. ఇట్రా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? చిచ్చి. వెరీ గుడ్, గుడ్ బాయ్ అంట. వెళ్ళు స్కూల్ కి. మమ్మీ నేను వెళ్ళాలి కదమ్మా. డోంట్ వరీ రా. పడుకో నాన్న, నవ్వుల్లో పడుకో. ఒకసారి గట్టిగా చప్పట్లు. నువ్వు మాత్రం బాగా చేసావు. మీ అమ్మ బాగా చేయలేదు, కానీ నువ్వైతే అదరగొట్టావు. కానీ నువ్వేం చేసావు? నువ్వేమిచ్చావు అదే చేసావు టాస్క్. నేనేమో టాస్క్ ఇచ్చాను, నువ్వేం పులిహార చేసావు దాన్ని. నేను పులిహార చేశానా? ఇచ్చింది నేను కరెక్ట్ గానే చేశాను. నువ్వు కాదు చేస్తా. ఈడు వల్ల ఈ టాస్క్ నిలబడ్డది, నువ్వు బతికిపోయావు. నేను చేశానా, వీడు చేసాడని కాదు, మా టీం పర్ఫార్మెన్స్ చేసాం, ఎంటర్టైన్ చేసాం. ఏంట్రా? సో ఈ ఎనర్జీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామంటే గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలిగా మరి. మరి గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ కొట్టు. మరి కొట్రా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి మా చాకులు రెడీగా ఉన్నాయి. కొట్రా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి మా కత్తులు కూడా రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఫీల్డ్ లో చెప్తా. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. లెట్స్ గో. కొట్రా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి మా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మా పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక బాల్ ఉంది, అక్కడ గ్లాసెస్ ఉన్నాయి.
దాంతో తన్నాలన్నమాట. దాంతో చాలా ఈజీ అయితే. అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది కదా, రింగ్ ఒకళ్ళు పట్టుకుంటే మీ టీమ్ లో 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఈ బాల్ ని ఆ రింగ్ లోంచి తన్నితే ఇక్కడ ఈ గ్లాసెస్ పడాలి. అడ్వాన్స్ డార్లింగ్, 3 వెళ్తాము, ఒక్కొక్కరికి 3 ఛాన్సులు ఉంటాయి. సో ఎవరు ఎక్కువ సార్లు కొడతారో, ఎవరు ఎక్కువ గ్లాసులు పెడతారో వాళ్ళే విన్నర్స్. కొట్రా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి మా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీయారా? రెడీ 1 2 3 గో. ఒకటి 2 11 12. ఫస్ట్ పార్టిసిపెంట్ సెకండ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. కొట్రా. మా ఫస్ట్ పార్టిసిపెంట్ థర్డ్ కిక్ రెడీగా ఉన్నాడు. కొట్రా. నా టీంలో సెకండ్ పార్టిసిపెంట్ ఫస్ట్ కిక్ రెడీగా ఉన్నాడు. కొట్రా. ఒకటి 2 9. మా సెకండ్ పార్టిసిపెంట్ సెకండ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. కొట్రా. One 2 8 9. మా సెకండ్ పార్టిసిపెంట్ రెండో కిక్ లో కూడా 9 పడగొట్టాడు. మా సెకండ్ పార్టిసిపెంట్ థర్డ్ కిక్ రెడీగా ఉన్నాడు. అరే పడుకోవాలి నేను, అన్ని ఇది పడిపోవాలి అది పడిపోవాలి. రింగ్ లోంచి బాల్ వెళ్ళాలి, రింగ్ పడేసి కాదు. అర్థమవుతుందా? నాకు తెలుసులే, పక్కలొద్దు. సో ఇది కౌంట్ లేదు. సో ఇది కౌంట్ లేదు. మా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ ఫస్ట్ కిక్ రెడీగా ఉన్నాడు. కొట్రా, మొత్తం అన్ని పడిపోవాలి. సో మా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ సెకండ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. ఇది కూడా కౌంట్ రాదు, బికాజ్ రింగ్ తగిలి వెళ్ళింది కాబట్టి. సో మా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ థర్డ్ కిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. రే ఇప్పుడన్నా కొట్టరా. ఒకసారి ఎన్ని కొట్టాడు చూద్దాం. 1 2 12 13. సో మా టీం వాళ్ళు ముగ్గురు కలిసి 43 గ్లాసులు పడగొట్టారు. క్లాస్ రా. సో మీ టార్గెట్ 44 కాదు 50. 44 ఏంటి, మేము 100 కొడతాం. అర్థమవుతుందా? అంతే కదరా. కొట్రా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి నా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ ఫస్ట్ కిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. కొట్రా. సో ఫస్ట్ పార్టిసిపెంట్ సెకండ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. గో. మా ఫస్ట్ పార్టిసిపెంట్ థర్డ్ కిక్ రెడీగా ఉన్నాడు. గో. సో నా సెకండ్ పార్టిసిపెంట్ ఫస్ట్ కిక్ కి రెడీగా ఉన్నాడు. గో. నా సెకండ్ పార్టిసిపెంట్ సెకండ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. రెడీ. ఇది కౌంట్ లేదు, ఎందుకంటే ఈ రింగ్ తగిలింది. నా సెకండ్ పార్టిసిపెంట్ థర్డ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. రెడీ. నా టీం నుంచి థర్డ్ పర్సన్ ఫస్ట్ కిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. రెడీ.
నా థర్డ్ పార్టిసిపెంట్ సెకండ్ కిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. 1, 2 10, 11, 12, 13. ఇది లాస్ట్ ఛాన్స్, చూసుకో. నా థర్డ్ పార్టిసిపెంట్ థర్డ్ కిక్ తో రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. సో ఇది లేదు, ఎందుకంటే రింగ్ తగిలింది. భలే ఉందరా. సో నా టీం స్కోర్ చేసింది 25. నా టీం స్కోర్ చేసింది 43. సో నా టీం విన్ అయింది కాబట్టి నా టీం గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటర్ టీ షర్ట్స్. మరి డోస్ మరింత పెంచడానికి ముందుకెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలంటే మన చోటు మోటును పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఎవరు చెప్పు మీది? మా దగ్గర మళ్ళీ మాదే కదా కేకే అగ్రహారం. ఉండు అయ్యో ఉండు అయ్యో ఇవాళ అట్లా పోతున్నావు, నన్ను గుర్తుపట్టలేదా? అయ్యో సారీ, ఏం లేదు అగ్రహారంలో పాప ఉంటుంది కదా, ఏం లేదు అగ్రహారంలో పాప ఉంటుంది కదా. నన్ను పాపం చూడలేవా? ఇప్పుడు పాపలు ఉన్నారా లేదు మన ఊళ్ళో? ఎవరున్నారు మా ఊర్లో? పిల్లల్ని పాపని చూడలేదు. మీ ఊరే కదా నాన్న అది? మీ ఊరే అది? మా ఊరే అనకాబేట. మా ఊరే అనకాబేట. మా ఇంకా అదే కదా పక్కన దయాలకుంటపల్లి. కాదు నాకు పాపని చూడు. మన ఊర్లో ఆడపిల్లలు లేరు. ఏమి అయ్యో రామ, మీది ఎవరునా? మా దగ్గరే పక్కన పల్లె ఉల్లికల కాడే. ఇయాడే ఉల్లికల కాడ. ఉల్లికలే కాదునా? ఏం లేదు, ఓ పాపనని చూడన్నా మన ఊర్లో. చివాళ్ళము ఆడపిల్లలు లేరా? అట్లా కాదు, ఏం పని చేస్తా ఉంటుంది? నేను ఏం పని చేస్తానండి? మళ్ళీ అడగల కదా నువ్వు ఏం పని చేస్తావని. ఆ పాప ఏం పని చేస్తుంది? ఇప్పుడు పాపే మీ ఊరో పాపే లేదా? ఇవేనా? ఏం బాగాలేనా? నేనేమన్నానా? డబ్బులు డబ్బులు కమిషన్ ఇప్పిస్తా ఇవిడే. అయ్యో ఎవరు చెప్పు మీది? మాదే కదా. కాదు ఏం లేదు, బొమ్మలాడపల్లిలో పాప ఉంటే చూడ. ఓ పాప ఉంటే మంచి పాపలు ఉంటాయి కదా, నాకు సరిపోయే పాప ఉంటుందా? ఏం చేస్తుంటుందా పాప? ఏం చేస్తుంది? కనుక్కోవాలి కదా. కాదునా, నేను ఎప్పుడు రమ్మంటావు? ఉన్నా అట్లా కాదు, ఎప్పుడు రమ్మంటావు నన్ను బొమ్మలాడపల్లికి? చెప్తాలే రేపు సంతలో కలిసి. అవునా? కాదునా, ఏం లేదు, నీకు ఎంత ఇల్లునా? నాకేమవుతుంది కమిషన్ ఏమంటా? కానీ బట్టలన్నా పెడతా లేదా? కాదునా, నిన్ను ఏం చేస్తాడు కదా పాప? పాపంగా రాకనేనా అట్లా కాదు, మా అమ్మ మా నాన్నలు ఆడున్నారు, పిలిచికొస్తాను చెప్పునా? సరేలే చూద్దాంలే. ఎప్పుడు చూస్తాను? రేపారం కలిసాం. రేపారం ఏం చేస్తాను నిన్న పాప? శనికే దిగే పోతాను. శనికే దిగే? అయ్యో రామ, చదువుకోవాలా? నాన్నకంటే నేను అడుక్కుంటాను మామూలుగా. అందరితో 5, 10 కవర్లు ఆడుకుంటాను, ఇట్లా అవన్నీ పనులు చేస్తాను అనమాట. నాతో పాటు పిలిచిపోతాను ఆ బాబుని అడుక్కుంటే. తొగి బాబా బాబు వస్తుందా అడుక్కుంటే కదా? వస్తుంది. నేను నేర్పించుకుంటాలే. నువ్వు నేర్పించుకుంటే వస్తుంది. నువ్వు నేర్పించుకుంటేనే ఎంత. నేను నేర్పించుకుంటాను. నువ్వు నేర్పించుకుంటే నాగా నైట్ ఉందేనా?
నీ కాడికి ఇంకా అద్దెరడు తక్కువ ఉంటుంది. సరిపోతాం కదా ఇద్దరు. నువ్వు చూసినావు పెద్దయ్యా? నువ్వు చూసినావు పెద్దయ్యా? మళ్ళీ మా పెద్దయ్య చెప్పినాడంటే అవునా? నా వెనకాల వస్తుంటే చాలు. నేను కవర్లు ఏరుకుంటాను, వెనకాల అన్ని కవర్ అన్న బ్యాగ్ లోకి వేసుకుంటే చాలు. కవర్లు, గ్లాసులు, ఇవన్నీ మందు గ్లాసులు అన్ని వేసుకుంటాను. బాగుంది పెద్దయ్యా? ఏమైనా చేపించుకోవచ్చు. నేను పెళ్లి చేసుకున్నాక నేను ఏమని చేయించుకుంటాలే. కాదనా ఎంత ఇమ్మంటావు నీకు? ఇస్తూ 20,000 కాదులే, ఎవరైనా సరే కానీ అంత వద్దులే. కమిషన్ ఇద్దామని పాపం చూసిందని కమిషన్ ఇద్దామని 10,000 ఇచ్చి ఫుల్ బాటిల్ బాటలు గేటలు ఏమొద్దులే. అంటే ఏం బట్టలు పట్టిపో, బట్టలు పట్టిపో. అదే నేను అదే అంటాను అన్నకి పంచిన పట్టంగి బట్టి వద్దులే. ప్యాంట్ ఎంత సైజ్? ఎంత ప్యాంట్ సైజ్? 13 పెద్ద అని చెప్తాను. 13 డ్రాయర్ సైజ్ కదా? అంతే 13-26 సైజ్. ఓకేనా? మర్చిపోతున్నా పెద్ద ఎట్లా పావనన్నా చూసినావు? అదే ఎప్పుడు రాలి పెద్ద ఊరికి? ఎప్పుడు రమ్మంట ఊరికి? అమాసనాడు సగం పోదు కదా, సంతకర్రా. అమాసనాడు బాగా కుదురుతుంది. ఒకటే వారు అన్ని తీసుకొని వచ్చేస్తా. అన్ని చూసుకోవచ్చు. పూలారాలు అన్ని తీసుకొని వచ్చేస్తా. అప్పుడు నైట్ కూడా నా వాళ్ళే తెచ్చుకుంటారు కదా తాలిపట్టు? అన్ని వాళ్ళేనా? సో మరి ఇలాంటి ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ తో సూపర్ డూపర్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching ED Plus. This is Ashok. This is Satyashree. Bye bye.